బెంగుళూరులో ఫిష్ కర్రీ తినడం ఇదే లాస్ట్ ఇంకా. ఇకపైన నో ఫిష్ కర్రీ, నో ఫిష్ ఫ్రై. ఇలా ఎందుకు అంటున్నానో వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకే తెలుస్తుంది. నా పేరు సుమ, మా వారి పేరు భాస్కర్. వెల్కమ్ టు మై ఛానల్ సుబా వరల్డ్. ఇదైతే సండే వ్లాగ్ అండి. ఎక్కడికి వెళ్ళినా మా సండే రొటీన్ వచ్చేసి ఏదైనా నాన్ వెజ్ తీసుకొని రావడం, టిఫిన్ లేకుండా డైరెక్ట్ లంచ్ ప్రిపేర్ చేసుకొని తినటం అనమాట. అలాగే ఈరోజు కూడా మార్నింగే లేచి రెడీ అయిపోయి చికెన్ కానీ మటన్ కానీ ఏదైనా తీసుకొని వద్దామని చెప్పేసి వెళ్తున్నాం. మెయిన్లీ చికెన్ మటన్ అంటే భాస్కరే తీసుకొని వస్తాడు. ఫిష్ అయితే మాత్రం నన్ను తీసుకెళ్తాడు, ఎందుకంటే తనకి ఫిష్ తీసుకురావడం అంత పెద్దగా తెలియదు. ఇంకా ఆల్మోస్ట్ సండే అయితే మేము బ్రేక్ఫాస్ట్ చెయ్యము. కానీ ఇప్పుడు ఎందుకు చేస్తున్నామంటే బెంగళూరుకి షిఫ్ట్ అయిన కొత్తలో ఇల్లంతా కొంచెం సర్దుకుంటూ ఉంటాం కదండి. అప్పుడైతే టిఫిన్లు అయితే ప్రిపేర్ చేయలేం కదా. అప్పుడు ఇక్కడ నుంచి టిఫిన్ తీసుకొని వచ్చాడు. అప్పుడు చాలా టేస్టీగా ఉందన్నానని చెప్పేసి ఇప్పుడు అక్కడికి తీసుకెళ్ళి నాకు టిఫిన్ తినిపించుకొని తీసుకెళ్తున్నాడు. ఇక మా హంటింగ్ వచ్చేసి లైవ్ ఫిష్ కోసం ఎన్ని షాప్స్ తిరిగామంటే చాలా షాప్సే తిరిగామండి. ఒక్క చోట కూడా లైవ్ ఫిష్ దొరకలేదు. నాయుడుపేటలో ఉన్నప్పుడు మాకు ఏ ఇబ్బంది ఉండేది కాదండి, ఎందుకంటే నాయుడుపేటలో చాలా బాగా దొరికేది లైవ్ ఫిష్ కానీ సీ ఫుడ్ కానీ. ఎన్ని రకాలు దొరికేవంటే చిన్న చేపల దగ్గర నుంచి కొర్రమీను చేపలు, రొయ్యలు చాలా బాగా దొరికేవి ఫ్రెష్గా. ఈరోజు ఇలా తిరగడం వల్ల నాకు ఒకటైతే అర్థమైపోయింది అనమాట, అవన్నీ దొరకవు ఇక్కడ అని చెప్పేసి. భాస్కర్ ముందే చెప్పాడు, నువ్వు అక్కడ తిన్నట్టు ఇక్కడ ఫిష్ తినాలనుకుంటే తినలేవు, ఇక్కడ అసలు దొరకవు అని అన్నాడు. కానీ నేను మాత్రం బాగా ఓవర్ చేశాను అనమాట. నేను గూగుల్ తల్లిని అడిగి నేను కనిపెడతాను చూడు లైవ్ ఫిష్ ఎక్కడ దొరుకుతుందో అది ఇది అని చెప్పాను. కానీ ఒక్క చోట కూడా లేదు. నేను చెప్పిన చోట అసలు వాటరే లేవు. లేక్స్ దగ్గర అమ్ముతారు అని చెప్పేసి గూగుల్లో చూశానమాట. నేను అక్కడికి వెళ్ళి లేక్ దగ్గరికి తీసుకెళ్తే అక్కడ వాటరే లేవు లేక్లో, ఇంకా చేపలేమి ఉంటాయని చెప్పేసి బాగా కామెడీ చేశాడు భాస్కర్ అయితే. ఇక చేసేదేం లేక వచ్చాం కదా అని చెప్పేసి ఒక్కసారి ట్రై చెయ్యి, నీకు నచ్చకపోతే నెక్స్ట్ టైం తీసుకోవద్దులే అని చెప్పేసి ఒక చేపలు అయితే తీసుకున్నాడు. ఒక రకం చేపలు, దాని పేరు అయితే నాకు తెలీదు. కానీ తీసుకొని వచ్చిన తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యానండి, ఎందుకంటే నాకు వాటిని క్లీన్ చేస్తుంటేనే నాకు అర్థమైపోయింది ఇది ఫ్రెష్ చేప కాదని చెప్పేసి. కానీ తీసుకొచ్చాను కదా ఇంకా చెయ్యాలి అన్నట్టు క్లీన్ చేసేసి కర్రీ అయితే చేశాను. కొన్ని చోట్ల మనం చాలా రోజులుండి అక్కడ అలవాటు పడిపోయి ఒక చోటికి షిఫ్ట్ అయినప్పుడు ఆ ప్లేస్ని ఎంత మిస్ అవుతామో అక్కడ ఫుడ్ని కూడా చాలా మిస్ అవుతామండి. అదైతే నాకు ఈరోజు తెలిసింది. అసలు భాస్కర్ అయితే ఫిష్ తినడు, నా కోసమే తీయించేవాడు ఫస్ట్లో. చిన్నగా నేనైతే పులుసు తినకపోయినా ఫ్రై తినేటట్లు చేద్దాం అని చెప్పేసి ఫ్రై డ్రైగా చేసి పెట్టేదాన్ని, అది కూడా ముళ్ళులు తీసి పెట్టేదాన్ని అనమాట స్టార్టింగ్లో. ఇప్పుడైతే బాగా తింటున్నాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత నువ్వే తిను, నేనైతే ఈ ఫిష్ అయితే తినను అని అంటున్నాడు, ఎందుకంటే అక్కడ ఫ్రెష్గా ఉండేది కదా. ఇక్కడ మాత్రం ఇది ఎప్పుడు తీసుకొని వచ్చారో ఐస్లో పెట్టి ఎప్పటి నుంచి పెట్టారో, నేనైతే తినను నువ్వే తినాలని చెప్పాడు. సరేలే కొన్ని ఫ్రైకి తీసేసి కొన్ని కర్రీ చేశానమాట. ఇప్పుడు దాకా విన్న వాళ్ళకి ఇదేంటబ్బా ఇక్కడ బెంగళూరులో ఉన్న వాళ్ళందరూ తినట్లేదా, ఈమె విచిత్రంగా చెప్తుంది అని అనుకుంటారేమో. అలాని కాదండి. ఫస్ట్లో మేము లైవ్ ఫిష్ తిని అంత ఫ్రెష్గా తిన్నాం కాబట్టి ఇది చూస్తే మాకు అలా అనిపించట్లేదు. టేస్ట్ వైజ్ కానీ మనకు ఒకలాగా ఫీలింగ్ వస్తుంది. నాకు ఆ వాటి మొప్పల దగ్గర ఫ్రెష్గా ఉన్నాయో లేదో అని చెప్పేసి చెక్ చేసినప్పుడు కూడా నాకు అదేదో కలర్ ఇంజెక్ట్ చేస్తారేమో అన్నట్టు అనిపిస్తూ ఉన్నిందనమాట. ఆ డౌట్తో నాకు ఇంకా ఇక్కడ తీసుకోకూడదు ఫిష్ అనేది అని అనిపించింది, అందుకని అలా చెప్తున్నాను. మేబీ అలా కాకుండా కూడా ఉండొచ్చు, కానీ నా డౌట్స్ అయితే నాకున్నాయి. ఫ్రెష్గా మన ఎదురుగా అక్కడ లైవ్ ఫిష్ దొరికి తీసుకొని తినేది వేరు, ఇక్కడ వీళ్ళు ఎప్పటి నుంచి వాటిని బాక్సెస్లో పెట్టారో తెలియదు కదా, అందుకోసం నాకు అలా అనిపిస్తుంది. మీరు మామూలుగా తినేవాళ్ళు, నా ఫీలింగ్ ఇది చెప్తున్నాను నేను అంతే. ఇలా మాట్లాడడానికి నన్ను ఏది ట్రిగర్ చేసిందంటే ఫిష్ కొనేటప్పుడు అవి ఫ్రెషా కాదా తెలుసుకోవడానికి దాని మొప్పల దగ్గర రెడ్గా ఉందో లేదో చూస్తారు అని చెప్పి మా డాడీ ఎప్పుడో చెప్పున్నాడు. అది గుర్తుండి చూశానమాట. చాలా రెడ్గానే ఉన్నింది. సరే ఇది ఫ్రెషేలే అని చెప్పేసి తీసుకున్నాము. వాటిని కట్ చేసి ఇచ్చిన తర్వాత మనం ఇంట్లో వచ్చిన తర్వాత క్లీన్ చేస్తాం కదండి, అప్పుడు నాకు ఫ్రెష్ చేపకు వచ్చే కంటే ఎక్కువ రెడ్ కలర్ వచ్చిందనమాట. అబ్జర్వ్ చేస్తాం కదా, చాలాసార్లు మేము నాయుడుపేటలో ఉన్నప్పుడు తీసుకుంటూ ఉండేవాళ్ళం కదా, అప్పుడు కడిగినప్పుడు వాటిని క్లీన్ చేసినప్పుడు అంత రెడ్గా వచ్చేది కాదు. ఫ్రెష్ చేపలకే అంత రెడ్గా రాదు, మరి ఇది ఎందుకు ఇంత రెడ్గా వస్తుంది అని చెప్పేసి రెడ్గా ఉంటే ఏమవుతుంది అంటారేమో,
కానీ ఆ రెడ్ ఫుడ్ కలర్ వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటే అసలు హెల్త్ చాలా పాడవుతుందండి. నిజంగా రెడ్ ఫుడ్ కలర్స్ కానీ అసలు ఆర్టిఫిషియల్ కలర్స్ వాడిన ఫుడ్ తింటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. హెల్త్ ఇష్యూస్ కూడా చాలా వస్తాయి. అందుకని నా భయం అంతే. ఇప్పుడు కాలంలో ఫుడ్ అయితే చాలా కంటామినేట్ చేశారండి. అసలు ఏ ఫుడ్ తినాలన్నా భయంగా ఉంది. అసలు ఏది దీంట్లో ఇది పొల్యూట్ అవ్వలేదు, ఇది కంటామినేట్ అవ్వలేదు అనే ఫుడ్ లేదండి అసలు. పాల దగ్గర నుంచి, నీళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కంటామినేట్ చేసి పడేశారు. ఇక మెట్రో సిటీస్లో అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. ప్రతిదీ డౌట్గానే ఉంటుంది తినేటప్పుడు మనకి. బయట ఫుడ్ ఎంత తక్కువ తింటే అంత మంచిది. నిజంగానే బయట తినాలన్న భయం వేస్తుందన్నమాట. ఇంట్లో చేసిన ఫుడ్ తినడమే బెటర్ అనిపిస్తుంది. ఇంకా ఈ సోదంతా ఆపేస్తానులేండి, భయపెట్టడం కూడా ఆపేస్తాను. ఇప్పుడు కర్రీ అయితే నేను చేసిందైతే నెల్లూరు స్టైల్ అనమాట. ఎగ్జాక్ట్ ఏం కాదండి, నేను కొన్ని మార్పులు చేస్తాను కదా, అలా నాకు ఇష్టంగా నేను చేసుకున్నాను. నెల్లూరులో అయితే ఇంకా మామిడికాయ వేస్ట్ చేస్తారు కదా. నేను నా ఛానల్లో చాలాసార్లు నేను చేపల పులుసు అయితే చేశాను. మీకు కావాలంటే వాటిని చూడండి. ఇంకా నా రెసిపీస్ నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అసలు నాకు తెలిసిన వాళ్ళు కూడా కామెంట్ చేయట్లేదు. కామెంట్ చేస్తే మిమ్మల్ని ఎవరు కామెంట్ మళ్ళీ రిటర్న్ చేయరండి. కానీ కామెంట్ చేయండి, నాకు కూడా కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. మీకు నచ్చింది నచ్చంది ఏమైనా సజెషన్స్ ఇచ్చేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. నేను ఏం ఫీల్ అవ్వను, ఏదైనా పాజిటివ్గా తీసుకుంటాను. నచ్చినా నచ్చకపోయినా ఏదైనా మార్చుకోవాలన్నా ఇలా చేయి అలా చేయని కామెంట్స్ ఏదైనా చెయ్యండి. అలా అయినా నాకు తెలుస్తుంది ఏవి మార్చుకోవాలి, ఎలాంటి రెసిపీస్ చేయాలి అనేది. అంతేనండి, మా సండే వ్లాగ్ అయితే ఇది. ఎవ్రీ సండే మ్యాక్సిమం మా సండే రొటీన్ ఏంటో పోస్ట్ చేద్దామని అనుకుంటున్నాను. అది ఎంతవరకు కుదురుతుందో తెలీదు. ఇక ఈ వ్లాగ్ పైన మీ ఒపీనియన్స్ అయితే ఖచ్చితంగా షేర్ చేస్తారని హోప్స్తో ఈ వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ని ఇంతవరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.